కర్ణాటకలో ఉండే చిక్మగళూరు జిల్లాలో బెలవాడిలో ఈ గుడి ఉన్నది. ఈ గుడికి బ్రహ్మాండమైన చరిత్ర ఉన్నదని మనకు చూస్తేనే అర్థమవుతుంది. దీని పేరే బెలవాడి శ్రీ వీరనారాయణ గుడి. హొయసాల సామ్రాజ్యపు కాలంలోనే ఈ గుడిని నిర్మించడం జరిగింది. వాస్తుకళకు పెట్టని కోటలాంటిదే ఈ వీరనారాయణ గుడి. మనము ఎప్పుడూ కలలో కూడా ఊహించుకోని విధముగా ఇది గంభీరముగా కనిపిస్తున్నది. శిల్పుల కళా నైపుణ్యాలు ఇక్కడ మనకు సమృద్ధిగా కనిపిస్తాయి. తగిన కొలతలతో పాటు బ్రహ్మాండంగా వీటిని ఎంతో భక్తిని జోడించి చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకమైన రాళ్లతో ఈ గుడిని నిర్మించడం జరిగింది. బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు మనుషుల్ని వేధిస్తున్న కాలములో భీముడు బకాసురుణ్ణి వధించిన ప్రదేశమే ఏకచక్రం. ఈ ఏకచక్రం అనేది అమరి ఉండే ఇతిహాస స్థలమే బెలవాడి. బెలవాడి హడేపుడు యొక్క ఎడమ పక్కన 11 కిలోమీటర్లు, హసనోడు కుడివైపు నుంచి 40 కిలోమీటర్లు, చిక్మగళూరు నగరం నుంచి దాదాపు 29 కిలోమీటర్ల దూరంలో చిక్మగళూరు జవహర్ కలిసే హైవేలోనే ఈ వీరనారాయణ గుడి అమరి ఉంది. ఇంకా దీని గురించి చెప్పాలంటే 3 గోపురాలు కలిగిన ఈ విశాలమైన గుడి 12వ శతాబ్దంలో హొయసాల రాజ్యానికి రాజైన 20వ బెల్ వల్లే ఇది రూపొందించబడింది. 103 అడుగుల ఎత్తైన అసాధారణమైన అతి పెద్దదిగా ఉండే చతురస్రాకారంలో రంగమండపానికి వెళ్లే దారిలో ఉన్నటువంటి 3 విచిత్రమైన శ్రీగుళ్ళు ఈ ప్రాకారంలో అమరి ఉన్నాయి. ఇవన్నీ కూడా చతురస్రాకారంలో నిర్మించి ఉండడమే ఇక్కడ గొప్ప విశేషం. బెలవాడి శ్రీ వీరనారాయణ గుడి యొక్క వాస్తు అన్నది ఎంతో గొప్పగా ఉంటుంది. గుడి ప్రాకారంలో అతి మనోహరంగా ఉండే విగ్రహాలు, నడక మార్గాలు, శ్రీగుళ్ళు అని అద్భుతమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కళాఖండాలుగా ఎంతో అందంగా మన మనసుకు ఉల్లాసాన్ని అందిస్తాయి. ఈ గుడి పైభాగమంతా శిల్పకళతో నిండిపోయి ఉంటుంది. అద్భుతమైన అమరికతో హొయసాల వాస్తుతో గంభీరంగా నిలబడి ఉంటుంది ఈ వీరనారాయణ గుడి. ఇది ఒక వైష్ణవ గుడి. వేరువేరు రూపాల్లో ఉన్నప్పటికీ 3 ఆరాధనా ఆలయాల్లో మహావిష్ణువు చైతన్యం నెలకొని ఉంది. మిగతా శ్రీగుళ్లల్లో చతుర్భుజాలు కలిగి ఉండి ఎత్తుగా ఉండే నారాయణ విగ్రహాలు ప్రతిష్ఠ కలిగి ఉంటాయి. హొయసాల కళకు సంబంధించిన ఎన్నో ఉదాహరణల్ని ఇక్కడ మనం చూడవచ్చు. పశ్చిమం వైపు ఉండే శ్రీగుళ్ళోని గరుడ పీఠంలో పిల్లనగ్రోపి వాయించే కృష్ణుడు అందంగా కనిపిస్తాడు. ఉత్తరం వైపు ఉండే శ్రీగుళ్ళో యోగ ముద్రలో ఉండే యోగ నరసింహుడు దర్శనమిస్తాడు. పద్నాలుగవ శతాబ్దంలో గుళ్లను శిథిలం చేసేటటువంటి తరుణంలో వీటిని మెల్లమెల్లగా మరమ్మతు చేశారని తెలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని విషయాలను ఈ గుడి పనితీరులో చూపించారు. నక్షత్రపు ఆకారంలో ఉండే ఈ గుడి యొక్క ముఖ్య అంశాలు వర్ణించడానికి మాటలు అన్నవి చాలా తక్కువ. ఆభరణాలు ఒకదానితో ఒకటే కలిపి చేసినట్లుగా కనిపించే ఇక్కడ శిల్పకళా నైపుణ్యాలు ఖచ్చితంగా మనల్ని మైమరిపింపజేస్తాయి. ఈ స్తంభాలన్నీ చూడ్డానికి వైవిధ్యంగా కనిపిస్తాయి. ఎంతో అందంగా ఎవరో తీర్చిదిద్దినట్లుగా మనకు కనిపిస్తాయి. హిందూ పురాణంలో చెప్పినట్లుగా అన్ని భంగిమల్ని మనం ఇక్కడ చూడవచ్చు. పారంపర్యమైన ఈ వీరనారాయణ గుడి భద్రతపరచవలసిన ఒక బ్రహ్మాండమైన గుడి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కట్టుబాట్లలో ఇప్పుడు ఈ గుడి ఉంది. గుళ్లలోనే అతి ప్రాచీనమైన గుడి ఏదైనా ఉంటే అది ఈ వీరనారాయణ గుడి. దాదాపు 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి మరమ్మతులకు నోచుకుంది. శ్రీకృష్ణుడికి, యోగ నరసింహుడికి ఇక్కడ విడివిడిగా సన్నిధులు కలవు. దాంతోపాటు ఎంతో విశాలంగా ఉండే రంగ మండపం ఉంది. ఇవన్నీ కూడా 12వ శతాబ్దానికి ముందో వెనుకో నిర్మించబడినట్లుగా ఇక్కడున్నవారు ఎప్పుడూ చెప్తుంటారు. ఇక్కడ ఉన్న అన్ని సన్నిధుల గోపురాలు
అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఈ గుడి గోడల మీద కనిపించే శిల్పాలు ఎంతో పెద్దవిగా, దూరం నుంచి చూసినా ఎంతో క్లియర్గా అర్థమయ్యేలా ఉంటాయి. మిగతా గుళ్ల కంటే ఈ గుళ్ళో ఈ శిల్పాలు ఎంతో బాగా చేశారు. శ్రీకృష్ణుడు కాళింగ సర్పం తల మీద నాట్యం చేయడం, తరువాత మహావిష్ణువు వాహనమైన గరుడ, అలాంటి శిల్పాలు ఇక్కడ ఎంతో గొప్పగా మనకు దర్శనమిస్తాయి. వీరనారాయణ గుళ్ళో అమరి ఉండే శిల్పాలు హొయసాల కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేల మంది భక్తులు, పర్యాటకులు ఈ వీరనారాయణ గుడిని దర్శించడానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ గుళ్ళో ఉన్న ప్రతి శిల్పంలోనూ దైవ ఆశీస్సులు నిండి ఉంటాయి. మహావిష్ణువు కటాక్షాన్ని పొందినటువంటి ఈ గుడిని చూస్తే మన మనసంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోతుంది.